మనం గుడికి వెళ్తే అర్చన చేయిస్తాం. అది మన పేరుతోనా? లేక స్వామి పేరుతో చేయించాలా? మీ ప్రత్యేకత అదే సార్. మిగతా వారు లక్షల్లో హోమాలు చెయ్యమంటారు కానీ, మీరు అలాంటివి ఎప్పుడూ చెప్పరు. తులారాశి వారికి చాలా విషయాలు మంచిగా జరుగుతాయి. పెద్ద విషయాలన్నీ మంచిగాయి ఉంటే, అదే విధంగా మకర రాశి వస్తుంది. ఇలా చూడండి. వృషభం వస్తుందా? కర్కాటకం వస్తుందా? అది ఆంజనేయ స్వామి వినాయకుడిని పట్టుకుంటుంది. ఆంజనేయ స్వామిని పట్టుకుంటుంది. అక్కడికి వెళ్లి నిలుస్తుంది. ఈ ఆలయానికి వెళ్తుంది. మంచి ఆలోచనతో పనిచేస్తుంది. దీపం వెలిగించడం, నువ్వులు, ఒత్తులు పెట్టడం వంటి పనులు చేస్తారు. ఇవన్నీ పనికేనా? నమస్తే అందరికీ. వెల్కమ్ టు రమ్య ఛానల్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక పెద్ద సమస్యను సింపుల్ సొల్యూషన్‌తో సాల్వ్ చేయండి. నిజమైన జ్యోతిష్కుడు షెల్వి సార్‌ను కలవడానికొచ్చాము. నమస్కారం అక్క. నమస్కారం 20. గ్రంథి 6లో పిల్లలకి ఎగ్జామ్ రాబోతుంది సార్. 10థ్ చదువుతున్న పిల్లలకు, 12థ్ చదువుతున్న పిల్లలకు, తర్వాత నీట్ ఎంట్రన్స్ ఉంది. సో, వీటన్నింటికి పిల్లలకు మీరు చెప్పే సలహా ఏమిటి? ఆలయానికొచ్చే తల్లిదండ్రులకు మీరు చెప్పేదేమిటి? చాలా మంది ఆలయానికొచ్చి ఎప్పుడూ ఉంటారు. అంటే అళగిరి వారు టాప్ మోస్ట్‌గా వస్తారు. ఆ అళగిరి వారు చాలా చోట్ల ఉన్నారు. నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. అన్నింటిలోనూ చెప్పాను. మీరు ఆ అళగిరి వారికి చేస్తారా లేదా? చాలా చేయాలి. పిల్లలు బాగా రావడానికి. ఏ ఆలయాల మరి పొంగల్ చేస్తారు అని చూడండి. చక్ర పొంగల్ చక్కెర. చుట్టూ చేస్తాడు. ఎన్ని ఆలయాలుంటాయి. వెళ్లి తల్లిదండ్రులు అడగాలి. మీరు చక్ర పొంగల్ చేస్తారా? అవును. నరసింహస్వామి ఆలయంలో అవుతుంది. అన్ని శివాలయాల్లో కూడా ఉంటుంది. పెరుమాళ్ళ ఆలయాల్లో కూడా ఉంటుంది. ఆ ఆలయానికి మేమేం చేస్తామంటే బెల్లం కొనిచ్చిస్తాం. యాలకులు కొనిచ్చిస్తాం. ఈ పిల్ల చేతితో తాకి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఇచ్చితే ఆ పిల్లకి చదువులో మంచి ఫలితాలొస్తాయి. ఇది చాలా సింపుల్ పరిహారం మాత్రమే. సూపర్. ఆ గురువుకి యాలకుల మాల వేసి దాన్ని తీసేసి వృధా చేయడం కూడా ఉంది. గుడిలో జరిగే యాలకుల మాలలు వేసే నాయకుడున్నాడు. నేను తప్పని చెప్పడం లేదు. కానీ గుడులకెళ్ళి కొనిచ్చివ్వండి. అది నరసింహస్వామి గుడిలో పానకం చేస్తారు. వెల్లుల్లి, యాలకులు, సుంకు ఇవే ప్రధానమైనవి. అవన్నీ కొనిచ్చివ్వండి. ఇవ్వండి, ఇవ్వండి. మీకు చాలా మంచి జరుగుతుంది. అది లేకుండా నేనెప్పుడు చెప్పాడే. ఆ పిల్లనికొస్తుంది. ఈ కాలంలో చాలా డైవర్షన్ ఉంది. చాలా సమస్యలున్నాయి. చాలా ఇబ్బందులుండాయి. ఇందులో పిల్లలకు ఎప్పుడూ మంచి జరగాలంటే, అభిరామ్‌లో పేరెంట్స్ 40వ పాట, 59వ పాట, 75వ పాట మీరు చదవాలి. లేదా పిల్లలున్న ఇంట్లో వేసేయాలి. ఇది మీకు ఖచ్చితంగా ఆ పిల్లలకు ఆధ్యాత్మికంగా ఏదో మంచి జరుగుతుంది. పెద్ద వయసున్న పిల్లలకు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఒక రకమైన మానసిక కలవరము ఉంటాయి. నరసింహుని శంఖతీర్థం అన్ని నరసింహ ఆలయాల్లో ఉంటుంది. దాని ముఖానికి చల్లి తుడవకూడదు. ఆ పిల్ల నరసింహుడి దగ్గర కూర్చుని శాంతిగా ధ్యానం చేసి ఇంటికి తీసుకెళ్ళాలి. పాఠాల్లో బాగా పికప్ అవ్వచ్చు. సూపర్! సూపర్! హయగ్రీవులకు ఏలకులు వేశారు. ఆ తర్వాత ఆలయాల్లో ఇచ్చే చక్ర పొంగల్, అలాగే అభిరామి అంతదిలో మీరు చెప్పే పాటలన్నీ చాలా సూపర్. చక్ర పొంగల్ కోసం బెల్లం కూడా, యాలకులు కూడా. వెల్లం కూడా, యాలకులు కూడా. సార్, తర్వాత మనం సాధారణంగా ఆలయాలకు వెళితే అర్చన చేయిస్తాం సార్. ఆ అర్చనను మన పేరుతో చేయించాలా? లేక స్వామి పేరుతో చేయించాలా సార్? స్వామి బాగున్నాడు. స్వామి అద్భుతంగా ఉన్నాడు. అది స్వామి ఎంతో గంభీరంగా ఆయన అన్ని విధాలుగా వెలిగిపోతూ స్వామిగా, దేవుడిగా ఈరోజు దర్శనమిస్తున్నారు. దేవుని పేరుతో చేయించాలి. మీరు మీ పేరుతో చేయించండి. మీకు కావాల్సినంత సాధన కోసం. స్వామి బాగుండాలని అనుకుంటే స్వామికి వెళ్లి చెయ్యాలి. స్వామి మాత్రమే బాగుండడు. ఖచ్చితంగా. అందుకే అలాంటివన్నీ అవసరం వేరు. మీ పేరుతో, మీ కుటుంబ సభ్యుల పేరుతో చేయించండి.
అర్చన చేయించేటప్పుడు కూడా మీరు పురోహితుడికి మీ పేరు, కుటుంబ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సంకల్పం చేస్తున్నప్పుడు మీరు మీ గోత్రం, మీ పేరు, మీ నక్షత్రం అన్నీ మనసులో ప్రార్థనగా చెప్పుకుని బయటకు చెప్పకపోయినా సరే, అలా చేసి చెప్పినా దేవుడు వింటాడు. అందుకే దేవుడికి కేవలం దీపారాధన చూపించినా కూడా దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మీకు చేయాల్సింది చెయ్యాలని అనుకుంటే మీరు అర్చన చేయాల్సిన అవసరం లేదు. నేను ఆలయంలో నెయ్యి కొంచెం ఇచ్చి స్వామికి సమర్పించేవాణ్ణి. స్వామికి తెలుసు. సెల్వి వచ్చారు. సెల్వికి ఏం చేయాలో స్వామి తెలుసు. సెల్వికి ఎవరు అవసరమో, సెల్వికి ఎవరెవరున్నారో, సెల్వికి ఎంతమందున్నారో స్వామికి తెలుసు. అదే విధంగా సెల్వి స్నేహితులకు సెల్వి ఎలా ఉన్నదో, సెల్వి ఏమనుకుంటారో అన్నదంతా దేవుడిచే. కాబట్టి ఎక్కువగా బాధపడకుండా స్వామిని ప్రార్థిస్తే మంచిది. మంచిది. ఇది స్పెషాలిటీ సార్. ఎందుకంటే మిగతా జ్యోతిష్కులు ₹1,00,000 హోమం, 2,00,000 హోమం చెయ్యమంటారు. మీరు మాత్రం అలా ఏది చెప్పరు సార్. సింపుల్‌గా అడిగితే చాలు అంటారు. దేవాలయాలకు వెళ్ళమని చెబుతారు సార్. తరువాత హోమం చేయొచ్చు. అది వాళ్ళది. ఇష్టం. హోమం చేయకూడదుల లేదు. కానీ అప్పు తీసుకొని హోమం చేస్తారు. అప్పు తీసుకొని పరిహారం చేయకూడదు. నేను కూడా రత్నం చెప్తాను. నేను చెబుతాను. మీ దగ్గరికి డబ్బొస్తుంది. వచ్చే సమయానికి నువ్వు కొనుగోలు చేయి. క్రెడిట్ కార్డ్ వేసి ఉత్తీర్ణత పొందవద్దు. సెల్వి, ఒక జాతకంలో నువ్వు రత్నం కొనొచ్చని నేను చెబుతున్నాను కదా! అప్పుడు నీకు ఆ సౌకర్యం వస్తుంది కదా! అది వర్షం కోసం కొనమని సెల్వి చెప్పింది. నేరుగా వెళ్లి ఇప్పటికే అప్పులో ఉన్నవాడు అప్పు తీసుకుని బీలిచ్చి, బీలు తీసుకుని సీలిచ్చి ఊరు మొత్తం అప్పు పెట్టుకున్నాను. రత్నం కొనుగోలు చేసి చిక్కుకోకు. ముడి అప్పు తీసుకోకుండా రత్నం కొనగలిగితే కొనుగోలు చెయ్యి. నీకు అప్పు తీసుకోకుండా యంత్రం కొనగలిగితే కొనుక్కో. కానీ దానికి సమయం వస్తుంది. వర్షం పడితే చేసుకోవచ్చు. ఓమంగో అలా హోమానికొచ్చి మనకు అప్పు లేకుండా మన ఆత్మ తృప్తి కోసం హోమాలు పనిచేస్తాయి. సార్, 2026 రాశి ఫలాల గురించి మీరు అన్ని ఛానల్లోనూ చెప్పారు. అందుకు ధన్యవాదాలు. మీరు నిద్రలో కూడా రాసుల గురించి ఆలోచిస్తోందనిపిస్తోంది. అంతలా చెప్పారు. మేము అన్నింటిలోనూ విన్నాం. ఇప్పుడు కొంచెం వెరైటీగా 2026లో ఏ రాశి టాప్‌లో ఉంటుందో చెబుతారా? అలా కాదు. నేను వేరుగా విభజించాను. విభజించడంలో రిషభం చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఓకే. కర్కాటకం, కడగం కూడా బావుంటుంది. రిషభం మరియు కర్కాటకం 2 బాగుంటాయి. అలాగే చాలా సమస్యల నుంచి కుటుంబ సమస్యల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్నీరా? ఓకే. అది కూడా బావుంది. తులారాశికి కూడా చాలా మంచి విషయాలు జరుగుతాయి. పెద్ద విషయంగా చూస్తే మంచి విషయమే జరుగుతుంది. ఇప్పుడు మకరం గురించి చూడండి. రిషభం వచ్చిందా? కర్కాటకం వచ్చిందా? కన్య వచ్చిందా? తుల, కన్య అయితే కుటుంబాన్ని చూసుకోవాలి. మిగతా విషయాల్లో వారికి ఆర్థిక అభివృద్ధి బాగా వస్తోంది. తర్వాత మకరం. వాళ్ళందరికీ సూపర్ డూపర్‌గా ఉండే పరిస్థితి. సూపర్. దానికి తర్వాత మేజర్ విషయం ఉంది. ఆశ్చర్యంగా ఉంటుంది. మీన రాశికి జన్మశని ఉన్నా కూడా ఈ సంవత్సరం బాగా లేచి నిలబడతారు. మిగతా అందరికీ కూడా బాగానే ఉంటుంది. మీరేమంటారు? సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది? సార్, 2026లో ఏ రాశి వారికి బంగారం, వజ్రాల ఆభరణాలు ఎక్కువగా లభిస్తాయో చెప్పండి? అదొస్తుంది. హాఫ్ హాఫ్‌గా ఉంది. అంటే జూన్ నెలలో మీరు చూస్తే, జూన్ నెలలో మిథున రాశి. తుల, ధనుస్సు, కుంభం, అజిత్ బ్లూనవుతారు. ఎలా కొట్టి గెలుస్తాం? కొట్టి ఎత్తడం ఇవన్నీ చాలా విషయాలు ఆశ్చర్యంగా ఉంటాయి. తర్వాత జూన్ అని గుర్తుంచుకోండి. అప్పుడు మీరు కర్కాటకం, వృచ్చికం బాగా కొడుతుంది మీనం. మేషం అది. వాళ్ళందరికీ జూన్ తర్వాత కొడతారు. చాలా విషయాల్లో కొంచెం తేలికగా ఉంటుంది. కానీ సింహం వారికి ఈ సంవత్సరం మొత్తం కష్టమే. అష్టమి శని వస్తుంది. అన్ని సమస్యలొస్తాయి. కానీ ఎక్కువ నగలు కొనేవారు మాత్రం సింహం వారు. ఎక్కువ నగలు, ఆనందంగా ఏమీ లేకుండా కష్టమే కష్టం అని పోతూ తిరిగి తిరిగి కొనిపెడతాం.
కానీ అది మీకు చేరుతుంది. అదే ఒక ఆశ్చర్యంగా చెప్పండి. తర్వాత ఏ రాశి జాగ్రత్తగా ఉండాలి? రీడర్ కన్నా అని మీరంటారు అంటే, ఏ రాశి అని చెబుతారు సార్? లేదు లేదు. ఎప్పుడు నేను జెప్పేది జాగ్రత్తగా ఉండాలంటే ఒక విషయం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారా? కర్కాటక రాశి వారికి కొంచెం చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సింహం. కన్య. మంచి పాయింట్ గుర్తుపెట్టుకోండి. సింహం, కన్య, ధనుస్సు. మకరం, కుంభం. ఇంకా చాలా. వీళ్ళందరికీ మకరానికి శని దూరమైనా కూడా శనియే పాలకుడు. అది మనం గుర్తుపెట్టుకుందాం. శని. పాలించేది శనియే. ధనుస్సుకి ఇప్పుడు శని వచ్చి శనితో సంబంధం లేకపోతే అష్టమ శని. కన్యకు శని సంబంధం లేకుండా కంటక శని. సింహరాశికి అష్టమ శని. మీనరాశికి జన్మ శని. మేషరాశి ఎల్డర్ దగ్గర కొస్కవు. అందరూ ఎప్పుడు ఇలా ఉంటారు. ఒప్పందం చాలా ముఖ్యమైంది. శనివార పరిహారం ఆలయం అంటే అది ఆంజనేయుడు వినాయకుడిని పూజించడం. ఆంజనేయుడిని పూజించడం. అక్కడికి వెళ్లి నిలబడటం. ఈ ఆలయానికి వెళ్ళడం, మంచి నూనె పోయడం, పనికి వెళ్ళడం, దీపం వెలిగించడం, నువ్వుల ఒత్తులు పెట్టడం. ఇవన్నీ పని కోసం చేసేది. శరీర వ్యాయామం చెయ్యదు. శని ప్రభావితులు, శని దశలో ఉన్నవారు ఖచ్చితంగా అందరినీ సర్వే చేయడం సాధ్యం కాదు. నేను పరిశోధన చేశాను. వాళ్ళు వచ్చేసారంటే వెంటనే ఎవరో ఒకరు రాస్తారు. హ్యాండిక్యాప్ ఉన్నవారు ఏమి చేయాలి? పెట్టెలో ఉన్నా కూడా వ్యాయామం చేద్దాం. అలా చేయడమే. అప్పుడే వీళ్ళకు అన్ని బలాలొస్తాయి. శని అప్పుడే ఆ బుద్ధిని స్థిరంగా ఉంచుతాను. శని చేయకపోతే డిప్రెషన్ వస్తుంది. కనుక వ్యాయామం చేయాలి. డిప్రెషన్ కోసం జిమ్‌కి వెళ్తే చాలా డిప్రెషన్ పోతుంది. ఎందుకు అంటే అశుభ శని ఆయన అదృష్టాన్నిస్తాడు. సంపూర్ణ సంవత్సరంలో ఆభరణాలు కొనగలగడం గురించి చెప్పాను. 6వ అధిపతి, మేళాధిపతి మిథునిలో ఉండటం విశేషం. ఇది రహస్యంగా మారుతుంది. అయినా ఆయన 6, 7, 8 స్థానాల్లో ఉన్నందున మానసిక ఒత్తిడిని కలిగిస్తారు. వాహనంలో మాయ చూపిస్తే ఆ మాయను మార్చేస్తాను. హాస్పిటల్లోనే కూర్చుని ఉండాలి. అందరూ ఇదే చూసుకోవాలి. నోరు తెరవద్దని మీరు ఏ రాశికి చెబుతారు సార్? అంటే కొన్ని వారాల్లో ఇప్పుడు జూన్ నెల వరకు జాగ్రత్తగా ఉండాలి అనేది నాకు తెలిసిన విషయం. వృషభం టాప్, వాయువ వృషభం తెరవకుండా ఉంటుంది. జూన్ నెల నుంచి జాగ్రత్తగా ఉండాలని మిథున రాశి. నోరులో నోరు. ఓకే సార్. తర్వాత కుంభం. శని రెండవ స్థానంలో ఉంటాడు. నోరంటే ఎలా ఉంటుంది? జవాబివ్వడం, హామీ ఇవ్వడం, నేను చూసుకుంటాను అని చెప్పడం, నేను చేస్తాను అని చెప్పడం, భావోద్వేగంగా ఉండడం, పనివాళ్లను తిట్టడం, ఫోన్‌లో అరుస్తూ మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఏ రాశికి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది? ఆస్తి, డబ్బు ఎక్కువగా వస్తుంది. 12 రాసుల్లోకి వచ్చి దశ, బుద్ధి అన్నీ బాగుంటే అన్నీ కొనుగోలు చేస్తారు. లేదంటే మేషం కొనుగోలు చేస్తారు. కానీ అది శని ప్రభావంలో ఉంటేనే కొనుగోలు చేస్తారు. తర్వాత శుభవీర్యంలోకొచ్చి సింహం కూడా కొనుగోలు చేస్తుంది. తర్వాత ఎక్కువగా కొనుగోలు చేసేవారు అంటే నేను చెప్పిన నాకు వృషభం. అదే మొదట్లోనే మీకు చెప్పేసాను. కర్కాటకం. ఇవాళ్ళందరికీ చాలా ఉండి తక్కున నేను చాలా విషయాలు చెబుతాను. మధురమన్ని వేరే స్థాయిలో చేస్తాను. ఓకే. ఇవన్నీ చాలా తెలుగుతాళ్ళు. చాలా స్థలాలు కొనుగోలు చేసి కట్టకుండా వదిలినవి ఇప్పుడు కట్టడం మొదలు పెడతారు. అదే విధంగా తులాకుల. ధనస్సు కూడా. వెరి చక్రాలకు కూడా దశావర్ధులు బాగా ఉన్నారు. ఈసారి బాగా టేక్ ఆఫ్ అవుతారు. తర్వాత సంవత్సరం చాలా మందికి ఎవలుంది, బిలిశూన్యం ఉంది. అలానే చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి సార్. నిజంగానే ఇది నిజమా? మొదటిగా. అంటే ఒక విషయం ఏవలు చేస్తారు, మంత్రం చేస్తారు, తాంత్రికం చేసి శాపాలు, కాప్సూల్, ఓంలూరు డిస్టివర్త ఇవన్నీ ఉన్నాయి. ఇదే మనదిలో వస్తుంది. తదుపరి ఆలోచనలకు వైబ్రేషన్.
అందుకే ఈవినింగ్ పవర్‌కు అమెరికాలోంచి కూడా మన కోసం హీల్ చేస్తాం. ఆ థెరపీ అన్నీ వచ్చి, అందులో ఒక డాక్టర్ రీసెర్చ్ కూడా చేశారు. డాక్టర్ మోహన్ సెల్వం. ఈ కాన్సెప్ట్ వెల్‌నెస్ చేస్తున్నది ఆయనకు దగ్గరి స్నేహితుడు. నేను ఒక మంచి వ్యక్తిని చూస్తాను. ఏ ఊర్లో ఉన్నా, ఆ ఊర్లో వాళ్ళకి నొప్పుందంటే, ఇక్కడి నుంచే దానికి వేదన తగ్గించేంత వరకు ఫీలింగ్ చేస్తారు. అందుకే ఇవన్నీ రెగ్యులర్‌గా ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ స్టడీస్ అన్నీ. మ్యాజిక్‌లో కూడా ఉంది. మీరు చూస్తే మీను అలా టచ్ చేసే అనుభూతితో మిమ్మల్ని మత్తుగా చేయడానికి. అందుకే ఈ పవర్స్ అన్నీ ఉన్నాయి. మన నెగెటివ్ వైబ్రేషన్ ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు. మన దశాబుద్ధి బాగుంటే అది ప్రభావితం చేయదు. దశాబుద్ధులు మనకు మంచి సమయాల్లో అన్నీ వైబ్రేషనే. కానీ వాటికన్నా ఒకే ఒక విషయం ఉంది. నేను చాలా విషయాలు చెప్పేది మంత్రసింగ్ గురించి. నరసింహ కవచం, హనుమాన్ కవచం. కవచం నారాయణంలో 100వ పద్యం. అభిరామి మంత్రాలు. ఇవన్నీ మనలను రక్షించే శక్తి ఎక్కువగా కలిగి ఉంటాయి. అవి అన్నీ తిరుజ్ఞాన సంబంధరిచ్చినవి లేదా సెల్వి ఇచ్చినవి. వెయ్యిరు భుజంపై వంగను విడుముట్ట కందన్ చాలా మంచి వీణను తడవాలి అని చెప్పేవాడివే, విన్నావే, ఆ పాట నడుస్తూనే ఉండేది. అద్భుతంగా ఉంది. ఇంకొక స్థాయికి చేరిపోతుంది. నేను అమ్మవారి భక్తులకు మాత్రమే వెంటనే ఇదిలా ఉంటుంది, ఇదిలా ఉంటుంది. వీళ్ళు శూన్యం చేసే సమయంలో నన్ను బట్టి చూస్తే ఉగ్రదైవాల పూజ చేస్తే ఈ శూన్యమన్నీ మన మాపిళ్ళ సర్పేశ్వరుడు, కాళీవారాగి, అంగాలమ్మ పెత్తినిగిరాన్, నరసింహుడు, హనుమంతుడు వారానికి ఒక రోజైనా వెళ్ళాలా? మీరు చూడండి. ఇతర మత వాళ్ళకొస్తే ఎంత పెద్దవాడైనా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా, ముస్లింలైతే శుక్రవారం మసీదెళ్ళిపోతారు. అలాగే క్రైస్తవులైతే ఆదివారం చర్చికి వెళ్ళకుండా ఉండలేరు. అందులో హిందూ ధర్మంలో చూస్తే మీకు అన్ని దేవుళ్ళకు అన్ని దేవాలయాలున్నాయి. కానీ ఒక సిస్టమాటిక్‌గా మనం ఇలా వెళ్ళాలి, ఇలా రావాలి, వారానికి ఒక రోజు రావాలి అనే విధంగా లేదు నేను చెప్పేది మీకు. నాకు సంబంధించి మన రమ్య సీఎంఎస్ శ్రోతలకు నేను ప్రపంచంలో ఉన్న అందరికీ చెప్పేది. మీరు పుట్టినరోజు వారంలో ఏదైనా ఒక దేవాలయానికి వెళ్లి కూర్చోండి. పుట్టినరోజు వారంలో నేను షిప్‌లో ఉంటాను సార్. నేనెలా దేవాలయంలో కూర్చోవచ్చు అని వెంటనే అడక్కండి. వేప చెట్టు దగ్గరైంది సరే. ఆ రోజు పుట్టిన వారంలో ఉదయం 6-7 ఆ ఊరు టైం కాదు. మధ్యాహ్నం 1-2, రాత్రి 8-9 ఆ సమయాల్లో నీ కులదైవాన్ని మానసికంగా కూర్చున్న చోట ఒక 100, 15 నిమిషాలు ధ్యానం చేయాలి. అది నీకు పెద్ద శక్తిని, పెద్ద ఆనందాన్ని మళ్ళీ ఇస్తుంది. ఇది మీరు చేసి చూడండి. మీ జీవితం మారుతుంది. పుట్టిన వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పుట్టిన వారంలో మాంసాహారం తినడం మానేయండి. పుట్టిన వారంలో దేవుని పూజ చేయడం చాలా మంచిది. పుట్టిన వారంలో ఎవరికైనా దానం చేయడం. పుట్టిన వారంలో ఆవులకు ఆహారం పెట్టడం. ఇంట్లోకి వెళ్లి సాధారణంగా ఇవ్వకూడదు. తల్లిదండ్రులు లేకపోతే మాత్రమే ఇవ్వాలి. లేకపోతే ఆ ఆవుకి ఎంత ఇష్టం ఉంటుందో అందుకోసం పోస్టర్ ఏసి ఇచ్చేస్తారు. కాబట్టి ఇది చాలా మంచిది. ఇది మీ జీవితంలో ప్రధానమైన పెళ్లి మైల్‌స్టోన్. చివరి ప్రశ్న సార్. ఇప్పుడు ప్రజల మధ్య చూస్తే చాలా టెన్షన్ సార్. అందరికి టెన్షన్. అమ్మకు టెన్షన్, నాన్నకు టెన్షన్, పిల్లలకు టెన్షన్. ముఖ్యంగా చూస్తే మహిళలకు చాలా పెద్ద టెన్షన్ సార్. ఈ భర్తల వల్ల, పిల్లల వల్ల. అప్పుడు ఇలాంటి టెన్షన్ వస్తున్నప్పుడు ఏమి చేస్తే కొంచెం టెన్షన్ తగ్గుతుంది? లేదా మనసులో కొంత క్లారిటీ వస్తుంది సార్? విలువను శివుడికివ్వడానికి టెన్షన్ కొయ్యలు. శివుడికి విలువరు. శివుడికి అంకితం ఇస్తే మన టెన్షన్ తగ్గిపోతుంది. ఓకే. అది నాగవుడ్స్ విలువనిమ్మడివే. మనస్ఫూర్తిగా ఇల్లు. అదే 4 సోమవారాల్లోనే ఇవ్వాలా? ప్రదోషం రోజున నీకు ఎప్పుడు టైం దొరికితే, ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళివ్వు. మంత్రాలు వినడం గురించి వస్తే, ఇప్పుడు ఇటీవల నేను చాలా మందికి చెప్పాను. ఆ వారాహి మంత్రం ఒక స్థాయిలో మీకు గాయత్రి మంత్రం లాగా రక్షణిస్తుంది. మనో ఒత్తిడిలో, డిప్రెషన్‌లో, స్కిజోఫ్రెనియా, సైకియాట్రిక్ సమస్యలు, యాంగ్జైటీ సమస్యలు ఇవి చాలా మందికి సమస్యలు. అర్థం చేసుకునే సమస్యలు.
తినే ఆహారంలో కూడా సమస్య ఉంది నటి. ఆహారాలను తెలుసుకుని దుస్తుల నుంచి కూడా చాలా అలర్జీలొస్తున్నాయి. అలర్జీని కూడా చెప్పలేని స్థాయిలో, అంటే సైకియాట్రిక్ ప్రభావం వల్ల సమస్యలేవో చెప్పలేని స్థాయిలో ఉన్నాయి. మీరు పిల్లలకు ఓసీడీ ఎక్కువగా ఉంది. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. మీ అందరికీ నేను చెప్పేది కేవలం 1 నిమిషం మాత్రమే. నారాయణీయంలో 100వ పాఠం వినిపించండమ్మా. దానివల్ల నారాయణుని మహిమ చాలా మందికి తెలిసింది. అది కూడా అలాగే గురువాయూరప్పన ఆలయానికి వెళ్తే అక్కడ పోనతుండు అనే ప్రసాదం లభిస్తుంది. ఆ తుండు ప్రసాదం గురువాయూర్ ఆలయంలోనే కాదు, కేరళలోని చాలా ఆలయాల్లో కూడా లభిస్తుంది. కేరళకి వెళ్ళాలి. ఆ తుండు తీసుకుని ఎప్పుడైనా మీ బెడ్‌రూమ్‌లో, మీ పూజా గదిలో, మీ పర్సులో లేదా మీ బ్యాంకులో పెట్టుకోవచ్చు. దీనివల్ల ఉంచుకోవచ్చు. తర్వాత నరసింహస్వామి ఆలయాల్లో పవిత్రం లభిస్తుంది. ఉత్సవ సమయంలో ఇస్తారు. మా దగ్గర మొదట గురువుల దగ్గర చెప్పి వాళ్ళిస్తారు. ఇది నరసింహుని పవిత్రం. ఈ పవిత్రాన్ని రాత్రి వేసుకుని నిద్రపోవాలి. నరసింహుని ఆశీర్వాదం లభిస్తే చాలు. అది పెద్ద మిరాకిల్ జరిగినట్టే. కానీ ముందే వెళ్లి మీరు బుక్ చేసుకొని చెప్పి, వాళ్ళు ఉత్సవం చేసే విధానం 11 ఆలయాల్లో 11 విధాలుగా ఉంటుంది. తిరుమంజనం చేసి కూడా చాలా మందికి నేను చేయించి పెడతాను. స్వాతి నక్షత్రంలో చేస్తారు. ఆ పవిత్ర వస్తువు 1 లేదా 2 కొనుక్కుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ నరసింహుని మంత్రాలు చాలా మంచివి. అలాగే మీకు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. పిల్లయార్ పట్టి విపత్తు. ఆ పిల్లయార్ పట్టి విపత్తు రాత్రి వేళ రాసుకోవాలి. అదే విధంగా ఎప్పుడూ మీకు అద్భుతాలను కలిగిస్తుంది. నా దృష్టిలో అందులో లవంగం మరియు దాల్చిన చెక్క కూడా. రాత్రి నీటిని మరిగించి పక్కన పెట్టి ఆ నీటిని తాగండి. మిరాకిల్ అయిపో. భూమా పువ్వుకు ఈ శక్తంబే. కుంకుమ పువ్వును మరిగించిన నీటిని తాగుతూ తాగుతూ డిప్రెషన్ తగ్గడం మొదలవుతుంది. అందుకే భూమా పువ్వు తినడం గురు ప్రీతికరంగా ఉంటుంది. కుంకుమ పువ్వు తింటే తెల్ల పిల్లలు పుట్టరు. ఒక ఆశీర్వాదంతో పుట్టడం, గురువు ఆశీర్వాదం వస్తూ వస్తూ మానసిక ఒత్తిడి పోతుంది. తర్వాత నేను చాలా మందికి ఎప్పుడూ చెబుతూనే ఉంటాను, నరసింహ కవచమే అని. 48 రోజులు పఠించండి స్వామి. మీరు అనుకోవచ్చు, వినండి గణపతి గాయత్రి, నరసింహ కవచం ఎప్పుడైనా ఏ కవచమైనా, ఏ మంత్రమైనా చెప్పినా కూడా ముందుగా 12 నిమిషాలు పాడే గణపతి గాయత్రిని వినిపించి, తర్వాత మిగతా మంత్రాలను చదవండి. అప్పుడు మాత్రమే ఆ మంత్రం మీకు పూర్తిగా పనిచేస్తుంది. నరసింహ కవచం వినడానికి వినిపిస్తూనే ఉంటుంది. ఉండే ఇంప్రెషన్ పోయి అది ఇతరులకు కూడా వెళ్ళిపోతుంది. అందుకే అద్భుతమైన ఒక వ్యవస్థను దేవుడు మనకు మంత్ర జపంలో ఇచ్చాడు. మనం చెప్పిందన్నీ కాపీ కొట్టి చూస్తే ఎంత పేపర్ రెడీ చేసి పెట్టారో. కాబట్టి మీరు కూడా కాపీ తీసుకోండి. మంచి విషయాన్ని చూడండి. తెలియకుండా నెగెటివ్‌గా యూట్యూబ్‌లో మాట్లాడే వాళ్ళంతా చదువుతున్నారు. అమలు చేయబడదు. నాశనమవుతాను అని జ్యోతిష్యంలో చెప్పడానికి హక్కు లేదు. మేషం నుండి మీన వరకు ఉన్న దాంట్లో 11 సంవత్సరాలు పాజిటివ్ మరియు నెగెటివ్ 2 మీకుంటాయి. అందులో అన్నింటినీ కలిపి మాత్రమే ఆ 11 రాసులకొస్తుంది. నెల నెల గ్రహాలు మారతాయి. చిత్తిరైలో ప్రారంభమై పంగునిలో సూర్యుడు మేషంలో ఉంటారు. వృషభంలో ఉంటారు, మిథునంలో ఉంటారు, కర్కాటకంలో ఉంటారు, సింహంలో ఉంటారు, కన్యాలో ఉంటారు, తులాలో ఉంటారు, వృశ్చికంలో ఉంటారు, ధనుస్సులో ఉంటారు, మకరంలో ఉంటారు, కుంభంలో ఉంటారు, మీనంలో ఉండేది పంగుని. మేషంలో ఉండేది చిత్తిరై. సో, ఇలా గ్రహాల్లో అన్ని మార్పులు వచ్చి ముగుస్తాయి. 30 సంవత్సరాలు జీవించినా కాదు. 30 ఏళ్ల తాంతకురవ లేదు. అందుకే మనకు మంచి జరుగుతుంది. దేవుణ్ణి నమ్మొచ్చు. మీరు మంచి జరుగుతుందని నమ్మితే ఖచ్చితంగా బావుంటుంది. తల్లికి సంబంధించిన విషయాన్ని ఆనందంగా చేయండి. తండ్రికైనా, మీకైనా సమస్య ఉన్నా కూడా. దీపం వెలిగించండి. ఆయన గురించి తప్పుగా మాట్లాడడం, ఆయన గురించి ఏదైనా మాట్లాడ్డాన్ని తప్పించుకోండి. మీ వల్ల సాధ్యమైనంత వరకు నేను చెప్పింది నెలకు ఒక్కసారైనా చెయ్యండి. ఒక కిలో ఉప్పు కొనిపెట్టివ్వండి, బియ్యం కొనిపెట్టివ్వండి, పప్పు కొనిపెట్టివ్వండి, మిరియాలు కొనిపెట్టివ్వండి, జీలకర్ర కొనిపెట్టివ్వండి. ఏదైనా ఒక వస్తువు కొనిపెట్టి ఇచ్చినా, డబ్బిచ్చి ఇచ్చినా మీకు ఆ సంతృప్తి రాదు. తీసుకునే వారికి కూడా సంతృప్తి రాదు. మీరు 100,00,000 డబ్బిచ్చినా కూడా ఇంకా ఇస్తారా అని చూస్తారు. మీరొక బస్తా బియ్యం ఇచ్చినా సరే, ఈ నెలకు సరిపోతుంది. వచ్చే నెల మేమే కొనుక్కుంటాం అంటారు. కాబట్టి ఆనందంగా దానం చేయండి. సంతోషంగా చేయండి. సూపర్ స్టార్. అద్భుతం. థాంక్ యూ సార్.
అంటే ఒకవైపు రాజకీయ సమావేశం మీ ఇంటి ముందుంది సార్. ఇంకొక వైపు యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ ఉన్నాయి. ఈ సమయంలో మాకొక అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ సార్. అలా కాదు రమ్య, సీఎం అభిమానులొచ్చారు. ఈ ఛానెల్‌కొచ్చిన తర్వాత చాలా మందికి ఫలితం వచ్చింది. చాలా మంది. నేనిది చేయడానికి సెల్వి. బాగున్నాను. చాలా ఆలయాల్లో తిరిగినప్పుడు నన్ను చూస్తున్నారు. చాలా విదేశాల్లోంచి మీ ఛానెల్‌కి చాలా ఆతిథ్యం. ఇప్పుడు కూడా రేపు, ఈరోజు బయలుదేరుతున్నాను చాలా విదేశాలకు. అందుకే నాకేవిటంటే, సులభమైన పరిహారాలు చెప్పడంలో రమ్య సీఎంఎస్ నాకు చాలా. మీరందరూ ఈ దోస ఎంపత్తి గురించి అడుగుతారు. ఈ మామ గూడా, నేను కూడా అన్ని ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు సంవత్సరాలుగా చెప్పి, చెప్పి నాకే నిద్రలో మేషం అన్నా అది స్విచ్ ఆన్ చేసినట్టు రోబోట్‌లా అయిపోయింది. కాబట్టి ఇదొక ఆత్మీయమైన ఆనందం. మనకు తెలిసిన దాన్ని మీతో పంచుకోవడం. తర్వాత మీరడిగారు, చాలా ఆలయాల గురించి మాట్లాడాలని. నేను చాలా సిద్ధం చేసుకున్నాను. చాలా ఆలయాలకు వెళ్తుంటాను. అందుకే 11 జిల్లాల్లోని 10 ఆలయాలన్నింటినీ ఖచ్చితంగా రమ్య సీఎమ్స్‌కే నేనిస్తాను. అందులో ఒకటి, అది ప్రజలకు వచ్చి, ఆ ఊరి ప్రజలు, మా ఊరు ఏమి పాపం చేసిందో అని సెలం నుంచి అడిగారు. తిరునెల్వేలి నుంచి కూడా అడిగారు. మీ అందరికీ చాలా ఆలయాలు సిద్ధం చేసి ఉంచాను. అందుకే జనవరి నుంచి 11 ఆలయాలుగా రన్ని అసింగన్స్ ద్వారా ఇస్తున్నాను. దాన్ని చూసి ఆ ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసి మీరు కూడా లాభపడండి. ఈ లోకమంతా లాభపడాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు. అన్ని ఐశ్వర్యాలు, అన్ని ఆనందాలు పొందాలని నా కులదైవమైన మేల్మలై ఒక అంగాళ మన్నిడంలో మనసారా ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రమ్య నిర్వహిస్తున్న కార్యక్రమానికి ధన్యవాదాలు. ఆమె భర్త మీనాక్షి సుందరానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వినినందుకు ధన్యవాదాలు. నమస్కారం. థాంక్ యూ. థాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్